కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ అందరి కుటుంబాల్లో సంతోషాలు నింపాలి అని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ శివారు గొల్లపూడిలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. తెల్లవారుజామునే గ్రామ ప్రజలు రోడ్లపైకి వచ్చి భోగి మంటలు వేసేందుకు ఉత్సాహం చూపారు. మహిళలు భోగి మంటల చుట్టూ కోలాట నృత్యాలు చేస్తూ అలరించారు. సంక్రాంతి పాటలతో గొల్లపూడి 1 టౌన్ సెంటర్ ప్రాంతం నుండి సందడిగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరియు బొమ్మసాని సుబ్బారావు వేడుకల్లో పాల్గొని భోగి మంటలను వెలిగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సంతోషాలను నింపాలి అని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆనందాలు నింపాలి అని ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో లోపించిన ఇటువంటి లోటుపాట్లన్నీ సవరించుకునే వాళ్ళ ప్రజలు అత్యధికంగా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ గొల్లపూడి గ్రామం అంటేనే అందరికీ అచ్చొచ్చిన గ్రామం. ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలు గత 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటాం. అందులో నేను, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అందరం కూడా పాల్గొని ఈ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు, అంతేకాకుండా ముందుగా మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి స్మరించుకుని తర్వాత భోగి మంటలు ప్రారంభించడం, సంక్రాంతి వేడుకలు ఇక్కడి నుంచి ప్రారంభించడం అందరికీ ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా వచ్చే సంక్రాంతికి రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ తప్పకుండా జరుగుతుంది కూడా. అందరూ కూడా ప్రజలు అదే విశ్వసిస్తున్నారు. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.